సముద్రం అందరికీ ఒక్కటే. కాని ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. వలవేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒక్కటే. కాకపోతే మన ప్రయత్న బలం ఎంతుందో అంతే దక్కుతుంది. నీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడు. నిన్ను విమర్శించేవారితో నువ్వేమీ మాట్లాడకు. నీ విజయమే సమాధానం చెబుతుంది. ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలు తెంచుకోకండి. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్నిస్తుంది. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం. అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలువకు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు. విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు. నోరు అదుపులేని వారికి ఏమీ చెప్పకు. అహంకారం చూపేవారితో కలవకు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తారు. కానీ గొప్పవారు మాత్రం చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడతారు. మంచితనమే మనిషిని ముంచుతూ వచ్చింది. చెడ్డవాడి వైపు చెయ్యెత్తి చూపే ధైర్యం కూడా చెయ్యదు ఈ లోకం. నీ గురించి తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు. ఈ లోకం గురించి తెలియాలంటే డబ్బు లేకుండా వెళ్ళు. వాగేవాడితో సీక్రెట్స్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. తెలివైనోడితో పోటీ పడకూడదు. తెగించినోడితో తలపడకూడదు. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకి ఇష్టం లేకపోవటం వలన అది కష్టంగా మారుతుంది అంతే. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. ఒక చల్లని చూపు, ఒక స్వచ్ఛమైన చిన్న చిరునవ్వు ఎటువంటి మనిషినైనా ఆనందంగా ఉంచేస్తుంది. రాక్షసుణ్ణి కూడా మనిషిగా మార్చేస్తుంది. జీవితం నిజాయితీపరులని ఏడిపిస్తుంది. నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకి కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. ఎవరు నీ గురించి ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందర్నీ మెప్పించాల్సిన అవసరమైతే లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితం ముగిసిపోతుంది అని ఎప్పుడూ అనుకోకు. ఆశని వదులుకోకు. ఎందుకంటే దేవుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టించగలడు. తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా మనసున్న మంచివారిని గౌరవిస్తాం. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. నువ్వు నమ్మిన వారు మోసం చేస్తే కుమిలిపోకు. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చేయగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు. నీ విలువను పెంచుతుంది. కడుపు కాలినప్పుడు కష్టం విలువ, ఒంటరిగా ఉన్నప్పుడు బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మనీ విలువ తెలుస్తాయి. ఉన్నవాళ్ళకి మీరు ఎంత సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదే. అదే ఏమీ లేని వాళ్ళకి ఎంత చిన్న సహాయం చేసినా వారికి మీరు దేవుడిలా కనిపిస్తారు. అందుకే ఉన్నంతలో లేనివారికి సహాయం చేస్తూ ఉండటం ఉత్తమం.
ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. మన మనసు ఎప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినప్పటికీ తన రంగుని కోల్పోదు. కానీ నీళ్లలో కొన్ని పాలు పోసినప్పటికీ తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. కలలు కలర్ఫుల్గా ఉంటే సరిపోదు, కష్టం కొండల్ని పిండి చేసేటంత గట్టిగా ఉండాలి. అప్పుడు జీవితం హోలీ అవుతుంది. తప్పులను మనసులో పెట్టుకొని కేవలం ప్రేమను మాత్రమే పంచేది అమ్మ. నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయటం ఎవరితరం కాదని నీ గెలుపుతో నిరూపించు. ఇప్పటి రోజుల్లో నీ బంధము గొప్పది కాదు, నీతో అవసరాలు ఉన్నంతవరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోకు. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే చివరికి మీ సంతోషాన్ని పంచుకునేది మీ కుటుంబ సభ్యులే. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు, కానీ అదేమి విచిత్రమో ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతాయి. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలుపెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. కన్నీటి నుండే కసి పుట్టాలి, అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిరాని ఆలోచనలు మనసుకి బరువు. ఇతరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు, మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. ఓడిపోవడం నీ తప్పు కాదు, ఓడిపోయిన తర్వాత ఆగిపోవడమే నీ తప్పు. ఎలా ఓడిపోయావు అనేది కాదు, ఓడిపోయిన తర్వాత ఎలా పైకి లేచావు అని అందరూ అనుకునేలా చేయాలి. ఈ భూమి మీదకు అరువుగా వచ్చాం, కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. మధ్యలో పరువుగా బ్రతికేద్దాం. జీవితంలో ఒక మెట్టు ఎక్కకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న మెట్టు నుండి మెట్టు కిందకి దిగకూడదు. నిజాయితీగా ఉండి గంజి తాగినా ఆ తృప్తి చాలా బాగుంటుంది. అవినీతి డబ్బుతో బెంజ్ కారులో తిరిగినా గంజి తాగేవాడికి సరిరారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.